ఆలయాలలో ఇప్పుడు అంటే భగవంతుడి సంకల్పం అదేనేమో. భక్తులు విరాళాలు వేస్తున్నారు. అలాగే హుండీల్లో డబ్బులేస్తున్నారు. ఈ డబ్బులతో నడుస్తున్న దేవాదాయ శాఖ వాళ్ళు మాత్రం కడుపు నిండా తింటున్నారు. వాళ్ళు మాత్రం సంపాదించుకుంటున్నారు. కానీ నాణ్యమైనటువంటి ప్రసాదం దేవుడి తరపున పెడుతున్నాం కాబట్టైనా నాణ్యతగా ఉండాలని ఉద్యోగులకి దేవాదాయ శాఖకి పట్టకపోవడంతో ఆగ్రహించినే దేవదేవుడు ఈ పని చేయించాడు అనుకోలేము. ఎందుకంటే ఇవాళ విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తనిఖీలు చేశారు. ఆవు నెయ్యి, బెల్లము, శనగపప్పు ఇట్లాంటివన్నీ. ఫైనల్గా జీడిపప్పు, శనగపప్పు, కిస్మిస్సు వెనక్కి పంపించారు. అంటే నాణ్యతారాహిత్యంతో ఉన్నటువంటివి. ఇది ఇప్పుడు బయటపడింది. ఇట్లా ప్రతి ఆలయాల దగ్గర చెక్ చేస్తే ఇంకెన్ని ఉంటాయో. అంటే అడిగేవాడు ఎవడూ లేడు గుళ్ళల్లో. ఏది తెస్తే అదే, అధికారులు ఏది డిసైడ్ చేస్తే అది అధికారులు 3-4 కలిపి ఒక కమిటీ వేసుకుంటారా, పాలక మండలిలో కమిటీ వేసుకుంటారా, నడిచిపోతుంది. టెండర్ పిలిచామంటారు, అయిపోతుంది. బట్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చింది మేము చేసామని వంట వాళ్ళు అంటారు. అంతా బాగానే ఉందని చెప్పి మనము భక్తితో తినేస్తుంటాం. కానీ ఇందులో డబ్బులు సంపాదించుకుంటున్నారా, దేవుడి దగ్గర కూడా డబ్బులు సంపాదించుకునే పాపానికి ఒడిగడుతున్నారా, అదేమంటే దేవుడే ఇచ్చాడని ఫీల్ అయ్యి ఆ పాపాన్ని సరి చేసుకుంటున్నారా తెలియదు. ఇప్పుడైతే తిరుమల తర్వాతన ఇప్పుడు దుర్గగుడి దగ్గర ఈ విషయం బయటికి రావడం అన్నటువంటిది కీ పాయింట్ అయింది.